మైనార్టీలను 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. రెహమత్ నగర్లో మైనార్టీ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి హైదరాబాద్ రెహమత్ నగర్ స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సమావేశమయ్యారు అడ్లూరి లక్ష్మణ్. మైనార్టీలకు ఈ రాష్ట్రంలో ఇంత గొప్పగా గుర్తింపు రాలేదు. మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన నెక్స్ట్ డే నుంచి మా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన కబ్రస్థాన్ ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో, హైదరాబాద్లో చాలా స్థలాలు ఉన్నాయన్న మా తప్పకుండా మా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ద్వారా ఆ భూములు కేటాయించే విధంగా జిల్లా కలెక్టర్లతో మీరు ఆదేశివ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మీరు ఏదో ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కాదు, మొదటి నుంచి ఈ దేశంలో మైనార్టీలకు, దళితులకు, బలహీన వర్గాలకు, పీడిత వర్గాలకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ తల్లి గారి, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు వరకు వేదికపై ఉన్నటువంటి మేమందరం కూడా మా కబ్రస్థానికి సంబంధించిన మైనార్టీ ఏదైతే సుమారు 2500 అత్యంత ఖరీదు గల స్థలాన్ని గతంలో కేటాయించిన దాన్ని దశల వారీగా ఈరోజు దానికి సంబంధించిన శాంక్షన్ ప్రొసీడింగ్ జీవో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల ద్వారా ఏదైతే మా వక్ఫ్ బోర్డు కమిటీ ఉంది దానికి సంబంధించినటువంటి మా అధికారులతో కూడా మాట్లాడి ఆ ప్రత్యేకమైన నిధులు కేటాయించే విధంగా సాధ్యమైనంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో నిధులు ఇస్తాన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మా మైనార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే గౌరవ సోదరులు ఉన్నారో ఆ కుటుంబాలు అన్ని విధాలు ఆదుకునే విధంగా ఈరోజు ఏదో మేము ఇచ్చేటువంటి ల్యాండ్ అవుతున్నదో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్స్టెండ్ కావాలన్నా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా తప్పకుండా ఇచ్చడానికి ప్రభుత్వం ఆ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా నేను మాట ఇస్తూ